ఆంటీ మీరు చెప్పింది కరెక్టే. నేను అశ్విన్తో మాట్లాడింది ఈ ఫోన్లో, అంటే నా పర్సనల్ ఫోన్లో. నా చేతిలో ఉన్న ఈ ఫోన్ నేను ఫుడ్ డెలివరీ కోసం యూజ్ చేసే ఫోన్. ఇవాళ పొద్దున్నే తెలిసింది నా ఫోన్ పోయిందని. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఎవరు లిఫ్ట్ చేయలేదు. చాలాసేపటికి మీరు లిఫ్ట్ చేశారు. మీతో మాట్లాడదాం అనుకునే లోపు నా పర్సనల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మా, ఇప్పటికైనా నమ్ముతావా లేక పోలీసులకు చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ తర్వాత నమ్ముతావా? గాయత్రి, మా అమ్మ ఇంకా నమ్మట్లేదు. నువ్వు ఈ ఫోన్ కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఉంటుంది కదా, అదుంటే చూపించు, అప్పుడన్నా నమ్ముతారేమో. అవసరం లేదు. గాయత్రి, అమ్మ నమ్మినట్టే. నువ్వు జ్వరం వచ్చిందన్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వస్తానంటీ. పాపం, తనేమనుకుందో ఏంటో. తన్ను పంపించొస్తానమ్మా. గాయత్రి, గాయత్రి, ఫోన్ తీసుకోండి. థ్యాంక్స్ గాయత్రి. సమయానికి ఆ దేవుడే పంపించినట్టు వచ్చి కాపాడావు. మీ అమ్మగారికి నా మీద ఇంకెలాంటి డౌట్ లేనట్టే కదా? ప్రస్తుతానికైతే ప్రాబ్లం సాల్వ్ అయింది, అది చాలు. ఆనందిని జాగ్రత్తగా చూసుకో అశ్విన్. అలాగే. వెళ్ళొస్తాను. సరే.